వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఐటీఐ కాలేజ్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎన్పిఎల్ సీజన్ 4 క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమ ఆకాంక్షల ఫలితమే భారత రాజ్యాంగమన్న ప్రొఫెసర్ కోదండరాం. రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తుమ్మల వీరారెడ్డి. బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండలం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. జేరుకూతుల మాతయ్యని ఘనంగా సన్మానించిన ఎరుకల వెంకటేష్ గౌడ్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 5న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి అండగా ఉంటుందన్న కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామరెడ్డి. ప్రజాకవి యోగి వేమన జీవితం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి. టంగుటూరులో లయన్స్ క్లబ్, సూర్య క్లబ్ సంయుక్తంలో ఉచిత హెల్త్ క్యాంప్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరులో 1989-90 సంవత్సరం బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఉద్యోగం కోసం చదివే నిరుపేద అభ్యర్థులకు సైనిక గ్రూప్ ద్వారా ఉచిత పుస్తకాల పంపిణీ. రంగవల్లులతో ఉషోదయ టౌన్షిప్ కలకలలాడడం సంతోషదాయకమన్న చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఆదివారం ఐటీఐ కాలేజ్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఆదివారం ఐటీఐ కాలేజ్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. ప్రభుత్వ గవర్నమెంటు ఐటీఐ కాలేజ్ మంజూరుకి 7.5 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి 3.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగిందని, గడ్డిపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఓపెనింగ్ స్కూల్కి 4.5 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇంతవరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం రాబోయే రోజులలో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. And then you give me the token number for the balance, and I'll also speak to Deputy CM about that. Okay? Okay. Okay. అన్న కొద్ది జరగాలి. మీడియా మిత్రులకి మీకు రాష్ట్రం మొత్తం సంబంధించిన ఒక విషయం నేను మాట్లాడతాను. ముందుగా మీరు హుజూర్ నగర్లో విద్యా సంస్థలకి అతి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం మీరు గమనించాలి.
అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఐటీ అక్కడ పక్కన కడుతున్నారు, ఇది బేసిక్ ఐటీ ఇక్కడ మంజూరు చేయించినాం. కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్కి 7.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్కి 4.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గడ్డిపల్లి గ్రామం గడిపల్లి మండలంలో 300 కోట్ల రూపాయలతో మంజూరు జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. నిరంతరం హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మరి విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మనం నిత్యం కూడా పెంపొందిస్తున్న విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా హుజూర్నగర్ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి రేషన్ కార్డుల విషయంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం 2 జూన్ 2014 ఏర్పడింది. ఇప్పుడు గతంలో మీ అందరికి తెలుసు మీడియా మిత్రులకి, ఇప్పటి వరకు ఆ టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమిచ్చిండ్రు? దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, తినలేని బియ్యం ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులను తీసుకొని కూర్చొని ఒక విప్లవాత్మక చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా 6 కిలోల సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. 26వ తారీఖు ఈ రేషన్ కార్డు ప్రక్రియ మొదలవుతుంది. అభివృద్ధి చేసినప్పుడు వారికి ఉన్న నెక్స్ట్ తరాలకి మనం నైపుణ్యం పెంచేది అది శాశ్వతమైన అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం. దాంట్లోనే భాగంగా ఈ ఐటీఐ కాలేజ్ రావడం, దాంతోపాటు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, అంటే ఈ సాంకేతిక యుగంలో ఎన్నో రకాలు కొత్త ఉపాధిలు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దానికి కూడా అనుకూలంగా మన పిల్లలు ట్రైనింగ్ చేసి ఆ ఉన్నత ఉద్యోగాలు కూడా వారు అర్హులు కావాలి. కాబట్టి ఈ 2 ATC ప్లస్ సో ఇందులో మన ఐటీఐలో 216 మందికి అవకాశం ఉంది. అలాగే 247 మంది వరకు ఏటీసీలో అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో అంటే అడ్మిషన్స్ తీసుకోవాలని అంటే ఎన్సీబీటీ పర్మిషన్ కావాలి. కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది భవన నిర్మాణం అయిపోయిన తర్వాత. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి SNPL సీజన్ 4 క్రికెట్ పోటీలలో విజేతలకు ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి SNPL సీజన్ 4 క్రికెట్ పోటీలో విజేతలకు ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. మొదటి బహుమతి పుట్టపక్క లయన్స్ సభ్యులు అందుకోగా, రెండో బహుమతిని పోలీస్ వారియర్స్ గెలుచుకున్నారు. మొదటి బహుమతి 30,000 నగదుతో పాటు షీల్డ్, రెండో బహుమతి 20,000 నగదుతో పాటు షీల్డ్లను ఎమ్మెల్యే వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం నుండి నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని, 7 మండలాలు 2 మున్సిపాలిటీల నుండి ఒక్కో టీంను సిద్ధం చేసుకోవాలని క్రీడాకారులను సూచించడం జరిగింది. ఏ నియోజకవర్గంలో లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో 5 ఎకరాల స్థలంలో మండల కేంద్రంలో అత్యధిక హంగులతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయించి ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేశానికి ఆస్తి యువతని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ పోటీల స్పాన్సర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముద్దంగుల నరసింహ, ఉప్పుల లింగస్వామి, గుత్తా ఉమా ప్రేమచందర్ రెడ్డి, కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్, నిర్వాహకులు ఉప్పల నాగరాజు, మండల అధ్యక్షులు శ్రీను నాయక్, ఇతర ముఖ్య నాయకులు, క్రీడాకారులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. పెద్దలందరికీ, ఈ ఆట చూస్తానికి వచ్చిన అందరి వీక్షకులకు, ప్రేక్షకులందరికీ, అలాగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా నారాయణపూర్ టౌన్లో ఇది రెండోసారి మండల హెడ్ క్వార్టర్లో నారాయణపురంలో ఇది 4వసారి. వరుసగా 3 సార్లు పుట్టపాక గెలిచింది, మళ్ళోసారి గెలిచింది. మీ అందరికీ కూడా పుట్టపాక విన్నర్స్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. విషయం గుడ్ లక్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా పోలీస్ టీం రన్నర్స్కి కూడా మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. మంచిగా పోలీస్ టీం కూడా బాగా ఆడిండు, లాస్ట్ వరకు గట్టి పోటీలు ఇచ్చారని చెప్పారు. మరి లాస్ట్లోకి ఏమైందో స్లో అయ్యారు, ఇంక లిగసాగం అంటుండు, వారికి గెలుస్తారు అనుకుని ఎక్కడికో పలసాను. పోలీస్ టీం స్లో అయింది, మళ్ళీ పుట్టపాక గెలిచిందని అంటుండు. అదే పౌరుషంతో మంచిగా ఇంకా మళ్ళా ఇంకా ఇన్స్పిరేషన్ తోటి ఇంకా మీరు నెక్స్ట్ టైం ఇంకా పికప్ కావాలని చెప్పి పోలీస్ టీంని కూడా రన్నర్స్ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ టీం మన సామాన్య ప్రజానీకానికి మన గవర్నమెంట్ పాలసీ అంతం కూడా. చివరి బంతి 13 పరుగులు పుట్టపాక వర్సెస్ నారాయణపురం పోలీస్ టీం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఇదక్క ఎక్కడ పోలేదు వెళ్ళిపోవాలి, కానీ మునుగోడులో మాత్రం నల్గొండ కానీ వింటున్నప్పుడు కూడా వరుసగా 4 సార్లు మాత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి నేను రావడం జరిగింది. నిజంగా మీరు డబ్బుల కంటే ఎక్కువ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం. చాలా ఓపికతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఆర్గనైజ్ చేసి గేమ్ కండక్ట్ చేయాలి. ఎన్ని టీంలు మొత్తం ఆడింది? 39 టీమ్స్ అంటే మామూలు విషయం కాదు. మొత్తం నారాయణపూర్ మండలమేనా, వేరే మండలాలా? ఒక్క మండలంలో ఇన్ని టీంలు ఉన్నాయా? కొత్త రేషన్ కార్డులు పేద ప్రజలకు అందడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డులు పేద ప్రజలకు అందడం లేదని, వారి కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని అన్నారు. ఒక గ్రామానికి 25 రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే అది మీ కార్యకర్తలే కదా అని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో అప్పులు చేసి బ్యాంకుల్లో 2 లక్షల పైన వారు చెల్లించినా కూడా ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని, లేనిచో ప్రజలే ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు తదితరులు పాల్గొన్నారు. జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా రుణమాఫీ అనే పేరు చెప్పినారు. రుణమాఫీ అయితే మరి దాదాపు 60-70% మందికే వచ్చింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పూర్తి రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట తీరు ఒకలా ఉంటే రేవంత్ రెడ్డి గారి మాట ఒక తీరు. అంటే ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము 2 లక్షలు ఇస్తా అన్నాము, 2,20,000 ఉన్నా, 30,000 ఉన్నా, 3 లక్షలు ఉన్నా ఆ పైన డబ్బుల్ని మీరు వెంటనే కట్టేసేయండి బ్యాంకులలో, మేము ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. పాపం పరుగు అని చెప్పి చాలామంది రైతులు 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి కూడా డబ్బులు తెచ్చుకొని బ్యాంకులలో అప్పు కట్టుకున్న సందర్భం ఇప్పటివరకు కూడా రైతులకు న్యాయం చేసింది లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, ఇంకా ఈ మధ్యన ఇంకా కొత్తగా ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే రైతు భరోసా పైన సర్వే చేస్తూ ఉన్నారు. మన రేషన్ కార్డుల మీద ఇంకా కూడా నానుస్తూ ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం, నిన్న మొన్న తెలిసిన సమాచారం, గ్రామాలలో ఒక గ్రామానికి 30 రేషన్ కార్డులు, 33 రేషన్ కార్డులు, 35 రేషన్ కార్డులు చొప్పున ఇప్పటివరకు వచ్చినాయి రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు. ఇంకా పంపిణీ మాత్రం జరగలేదు. కానీ ఇది చాలా అన్యాయంగా, ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి ఒక రేషన్ కార్డు జారీ చేయాలంటే పేద ప్రజలకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు, ఎర్ర రేషన్ కార్డు అనేవాళ్ళు. వాస్తవంగా పింక్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అని చెప్పేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పింక్ రేషన్ కార్డు మీద ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకి అందేది లేదు కాబట్టి మరి 2 కార్డులు ఎందుకు, ఒక్కటే చేద్దామని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఒకటే కార్డు చేయడం జరిగింది.
తద్వారా ఏంటంటే పేదలకు మాత్రమే మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తాం. ఉన్నత వర్గాలకు ఇవ్వనప్పుడు ఇంకో కార్డు ఎందుకు అనే ఉద్దేశంతో సింప్లిఫై చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చేవాళ్ళు. దానికి కూడా ఒక ప్రామాణికం ఉండేది. బీపీఎల్ అంటే పూర్తిగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, బిలో పావర్టీ లైన్ పేదరికానికి తక్కువలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన, సరే ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆలోచన. అప్పుడు బీపీఎల్ లైన్ కూడా ఎట్లా నిర్ణయం తీసుకున్నారు, గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 1,75,000 ఆదాయం కంటే మించి ఉన్న వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద రారు అనేది. అదేవిధంగా దానికంటే పైన ఉన్న వాళ్ళు అబవ్ పావర్టీ లైన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రామాణికం లేదు, గైడ్లైన్స్ లేవు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 7.5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అబవ్ పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వాళ్ళు అని చెప్పేవాళ్ళు. 7.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు. సో రేషన్ కార్డు పేద కుటుంబాలకి చాలా అవసరమైన విషయం. ఇల్లు లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా గ్రామాలలో ఉండే ప్రజలు రేషన్ కార్డు ఉంటే చాలని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తుందా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రేషన్ కార్డు ఉంటే వాళ్ళ అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనేక సమస్యలకు అది ఐడెంటిటీ మాత్రమే కాదు, బియ్యం ఇచ్చే కార్డు మాత్రమే కాదు, తద్వారా ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ అదే ఊతం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా అదే ఆధారం. రేపు మీరు గృహలక్ష్మి ఇచ్చినా నేను పేదవాడని చెప్పుకోవడానికి ఒక అవకాశం, రేపు మీరు పెన్షన్లు ఇచ్చినా పేదవాడని చెప్పుకోవడానికి అవకాశం. ఏ పథకాలు వచ్చినా, ఆ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఏవొచ్చినా కానీ అప్పుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి యువజన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని వేణుగోపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. కొండేటి వేణుగోపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి యువజన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని వేణుగోపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల బలిదానాల ఫలితంగా, ప్రజా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, గత 10 సంవత్సరాల కాలంలో అమరవీరుల త్యాగాలను కేసీఆర్ పట్టించుకోలేదని, వాళ్ళకి తగిన గౌరవం, గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల ఆశయ సాధన కొరకు ముందుకు కొనసాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జు బైరి రమేష్, నాయకులు బొడ్డు శంకర్, జాటోత్ సీనో, కొల్లు కృష్ణారెడ్డి, వినయ్ గౌడ్, సూర్యనారాయణ, ఏనుగు మధుసూదన్, యాకోబు రెడ్డి, సతీష్, ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వాధికారాలను నిర్వచిస్తారు. ఏ శాఖ ఏం పని చేయాలి, ఎట్లా పని చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం ఎంత ఉండాలి. జరిగింది ఏంటంటే భారతదేశంలో అవి మాత్రమే రాయలేదు. ఇంకేం రాసిండ్రు భారతదేశంలో అంటే భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే విషయం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశ అభివృద్ధి పథం ఎట్లా ఉండాలి, మన ప్రయాణం ఎట్లా నడవాలి, ఎటు దిక్కు నడవాలి. ఎందుకని జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఇవన్నీ స్పష్టంగా బయటకు వస్తాయి. ఎందుకోసం రాజ్యాంగం అంటే కేవలము ఆ పౌరుల స్వేచ్ఛను నిర్వచించడమే కాదు, మాత్రమే కాదు. ఈ రాజ్యాంగం ఎందుకంటే మనం ఇంతకాలం అసమాన సమాజంగా బతికినాం. ఈ
ఏర్పడి 75 ఏళ్ళు పూర్తవుతున్న సమయం ఇది. చాలా కీలకమైన సందర్భంలో ఉన్నాం. ఈ రాజ్యాంగం వాస్తవానికి ఇది స్వాతంత్రోద్యమం నుంచి పుట్టింది. ఆ స్వాతంత్రోద్యమంలో జనించిన విలువలన్నీ కూడా ఇందులో అక్షరబద్ధమైనవి. అట్లాంటి ఒక గొప్ప రాజ్యాంగం ఇది. ఒక విలక్షణమైనటువంటి అంశం ఉంది దీనికి. మొట్టమొదటి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది మిగతా రాజ్యాంగాల కంటే విరుద్ధం. ఇది అన్ని రాజ్యాంగాలు కేవలం ప్రభుత్వ అధికార పరిధిని నిర్వచిస్తాయి, ప్రజలకు ఉండే స్వేచ్ఛ పరిమితిని ఏంటియో తెలియజేస్తుంది. ఈ రాజ్యాంగం ఆ ఒక్క పని మాత్రమే చేసి ఊరుకోలేదు. ఈ రాజ్యాంగం అనేది భవిష్యత్తులో భారతదేశం ఏ మార్గంలో ప్రయాణించాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి అనే అంశం మీద కూడా దృష్టి పెట్టింది. అది చాలా గొప్ప విషయం ఇది. అందుకని ఈ ప్రయత్నం ఎందుకు చేసిండ్రు అంటే మనం కేవలము ఒక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే సరిపోదు. దానితో పాటుగా భారతదేశంలో ఒక సమానత్వాన్ని పెంపొందించాలంటే ప్రభుత్వాలు అధికారాన్ని ఎట్లా ఉపయోగించాలో కూడా స్పష్టం చేయాలని వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు. అందుకని రెండింటిని కూడా దీంట్లో పొందుపరిచారు. ఈ రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రజలకు ఉండే స్వేచ్ఛను తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో బతకటానికి వీలుగా వనరుల పంపిణీ చేస్తుంది, తన అధికారాన్ని వినియోగిస్తుంది. అది వాళ్ళటి కర్తవ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఈ అధికారాన్ని కాపాడుకోవాలి. ప్రజలకు మనం స్వేచ్ఛను కాపాడుకోవాలి, ఆత్మగౌరవంతో బతకాలి అంటే ఈ రాజ్యాంగం ఉండవలసిందే అనే నిర్ణయానికి వచ్చింది. నిజానికి ఇంత విస్తృత ప్రజా పునాది ఉన్నటువంటి రాజ్యాంగం మరొకటి లేదు. ప్రజలందరూ కూడా ఇవాళ ఐక్యమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే పట్టుదలతో ఇవాళ ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మాత్రమే కాదు, ఈ రాజ్యాంగాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలనే పట్టుదలతో ప్రజల్లో ఉన్నాయి. పాలకులకేమో ఈ రాజ్యాంగం లేకపోతే సరళీకరణ పేరుతో కొద్దిమంది కంపెనీలకు మనం వనరులను పంచిపెట్టవచ్చు అనే కోరిక ఉంటే, ప్రజలకేమో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే బతకగలుగుతామనే అభిప్రాయం వచ్చింది. అందుకనే ఎక్కడ చూడు ఈ మధ్యన ప్రజా పోరాటాలన్నీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దాని స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగిస్తున్నాయి. అంతటి ఒక గొప్ప రాజ్యాంగం చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ స్ఫూర్తితో మనం మన సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆ నిర్మాణంలో మనం భాగస్వాములం కావాలని ఈ సందర్భంగా ఇక్కడ సూర్యాపేటలో చర్చ నిర్వహించినందుకు అభినందిస్తూ ప్రతి చోట ఇట్లాంటి చర్చలు జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. ఆలోచించవలసిన విషయం, నేను ఈ 75 ఏళ్ల రాజ్యాంగ స్ఫూర్తితో చెప్తున్నా, ఆలోచించవలసిన విషయం ఏంటంటే కేవలం ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 1982 జనవరి 19న కనీస మద్దతు ధర చట్టం కోసం జరిగిన సాధారణ సమ్మె వ్యవసాయ కార్మికులను ఏకం చేసి సాధించిన విజయం. ఆ పోరాటంలో అమరులైన అమరత్వాన్ని స్మరించుకుంటూ నాటి నుండి జనవరి 19న కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం జరపాలని జాతీయ కమిటీల పిలుపు మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నాటి నుండి సిఐటియు రైతాంగ పోరాటాలకు సంఘీభావానిగా ప్రతి సభ్యుడు ₹1 చొప్పున జనవరి 19న అమరవీరుల గౌరవార్థం సంఘీభావ నిధి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతాంగం చేస్తున్న పోరాటాలకు కార్మికులకు వ్యవసాయ కార్మికులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నేడు బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ విధానాలను తీసుకొచ్చి రైతులను కూలీలుగా మార్చి పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి దిగదార్చిందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని అన్నారు. రైతాంగాన్ని కనీస మద్దతుల చట్టం
ఉపాధి హామీ రక్షణ కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడుల రద్దు కోసం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం భిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ, సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నలపరాజు సైదులు, అద్దంకి నరసింహ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, తెలకలపల్లి శ్రీను, గోలి నరసింహ, కట్ట అంజయ్య, పేర్ల సంజీవ, పందుల లింగయ్య, వడ్డే ధనమ్మ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి వరకు కూడా కార్మిక కర్షక ఐక్యత కొనగలగాలి. కార్మిక వర్గం ఈరోజు తమ హక్కుల కోసమే, కార్మిక వర్గం కూడా తమ హక్కుల కోసమే పోరాడుతుంది, రైతాంగం కూడా తమ హక్కుల కోసమే పోరాడుతాం. ఈరోజు అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు కూడా రోజు కష్టం చేస్తేనే ఈరోజు వాళ్ళకు వేతనం ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు కూడా కనీస వేతనాలు వాళ్ళకి లేవు, చట్టం లేదు. ఈరోజు 1982 జనవరి 19న ఈ దేశంలో ఉండేటటువంటి రైతు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా అప్పటి ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అప్పుడు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి అనేక హక్కుల్ని సాధించుకున్నటువంటి రోజు ఈరోజు. ఆ రకంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో కార్మిక కర్షక ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండపట్నంలో కార్మిక కర్షక ఐక్యతా దినోత్సవ సదస్సు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా పాలకులు అనుసరించేటటువంటి రైతు, కార్మిక, కూలీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలని, అదే రకంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ కార్మికులుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వం రైతాంగానికి రాజపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పుడు మరొక రూపంలో దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం అంతా కూడా ఇప్పుడు అది మోసపూరితమైందని చెప్పేసి ఉద్యమం చెప్పడం జరిగింది. ఆ ఉద్యమానికి రైతులు వందల కాదు, కార్మికులు, కూలీలు అందరూ కూడా కలుపుకొని ఈ మద్దతు చట్టం అనేది అమలైన వరకు, చట్టం తీసుకొచ్చేంత వరకు రైతాంగం తరఫున అన్ని వర్గాల ప్రజలు కూడగట్టుకొని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. 1982లో కార్మికులు, కర్షకులందరూ కూడా పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారు. ఆనాడు రైతాంగం దేశవ్యాప్తంగా మద్దతు ధర కోసం, అట్లాగే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో రైతులకు ఒంటరిగా లేరు, రైతులకు అండగా నిలబడదామని చెప్పేసి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగాల పక్షాన నిలబడి వారికి సంపూర్ణమైన మద్దతు అందించి పోరాటాన్ని ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడింది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి నేడు పాలక ప్రభుత్వాలు మీద పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగం పట్ల, కార్మికుల పట్ల వివక్షత కొనసాగిస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ, వాళ్ళ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ప్రైవేటీకరణ దిశలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల రైతాంగంలో కావచ్చు, కార్మిక వర్గంలో కావచ్చు తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుగుబాటు అనివార్యం. తప్పని పరిస్థితుల్లో కార్మికుల్ని, రైతాంగాన్ని చైతన్యపరిచి ఈరోజు స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాలు ముందు తీసుకుపోవడానికి మనం పోరాడదామని చెప్పేసి నినాదం తీసుకున్నాం. ఆ రకంగానే ఢిల్లీలో రైతాంగం ఏదైతే మళ్ళీ తిరుగుబాటు చేసి ఎంఎస్పీ మద్దతు ధర కావాలని పోరాడుతున్నారో వాళ్ళకి అండగా నిలబడదాం. రేపు జనవరి 26న మళ్ళీ రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున ఉపాధి హామీ పని పట్టణ ప్రదేశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే గతంలో 7 వార్డులలో ఉపాధి హామీ పని ఉన్నది. టౌన్లో కలిపిన తర్వాత ఉపాధి హామీ పని తీసేయడం కూడా జరిగింది. టౌన్లో ఉపాధి లేక గ్రామీణ ప్రాంతంలోకి పనులకు వలసపోవడం జరుగుతుంది. వలస పోకుండా ఇక్కడే గ్రామీణ వార్డులో, పట్టణ ప్రదేశాల్లో ఉపాధి హామీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. అట్లాగే భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది.
కానీ ఇప్పటి వరకు బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండల ఆధ్వర్యంలో ఆదివారం రైతు వేదికలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఇటీవలే నూతనంగా ఉద్యోగంలోకి చేరినటువంటి గిరిజన ఉద్యోగులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రేమ్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వాంకుడోత్తు సురేష్ నాయక్ పాల్గొని మాట్లాడారు. బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండలం ఆధ్వర్యంలో ఆదివారం రైతు వేదికలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఇటీవలే నూతనంగా ఉద్యోగంలోకి చేరినటువంటి గిరిజన ఉద్యోగులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రేమ్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వంకుడోత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం కమిటీ సభ్యులు కరణ్టోత్ సురేష్ నాయక్, ఆమ్గోత్ మధు నాయక్, కేలోత్ మోహన్ నాయక్, ఆమ్గోత్ శంకర్ నాయక్, వంకుడోత్ బన్సీలాల్, కొర్రం జగ్రామ్, ఉదావత్ లచ్చిరంలు మాట్లాడుతూ మండలంలోని 28 తండాలలో ఉన్న గిరిజన ఉద్యోగస్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, గతంలో తండాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తామని, అసోసియేషన్ నాయకులు బంజారాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మండల కేంద్రంలో ఒక కమిటీ భవనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కరణ్తోత్ భాగ్యనాయక్, ఆమ్గోట్ బాద్యానాయక్, పెద్దలు కరణ్ తులసిరామ్ నాయక్, కె రాములు నాయక్, కె గాసిరామ్ నాయక్, పాండు నాయక్, లక్ష్మణ్ నాయక్ మరియు ఉద్యోగస్తులు, నూతనంగా ఉద్యోగంలో చేరిన గిరిజన ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి గ్రామంలో ఆదివారం ఆది జాంబవ వారసుల సమావేశం నిర్వహించారు. ఇందులో కులస్తులందరూ కలిసి కులపెద్ద మనిషిగా జేరిపోతుల మాతయ్యని కులస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాతయ్యని శాల్వలతో ఘనంగా సన్మానించారు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో ఆదివారం ఆది జాంబవ వారసుల సమావేశం నిర్వహించారు. ఇందులో కులస్తులందరూ కలిసి కుల పెద్ద మనిషిగా జేరిపోతుల మాతయ్యని కులస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎరుకల వెంకటేశం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాతయ్యని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందజేసే విధంగా మరియు కుల సంఘం అభివృద్ధి కొరకు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న సహకారంతో అభివృద్ధి పదం వైపు ప్రయాణించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు నల్ల చంద్రయ్య, కోట బాల్ నర్సయ్య, నల్ల స్వామి, కోట రామయ్య, జేరిపోతుల నరసింహ, నల్ల కృష్ణయ్య, కోట భాస్కర్, నల్ల రాజు, నల్ల కరుణాకర్, జేరిపోతుల చంద్రయ్య, జేరిపోతుల వెంకటేశం, జేరిపోతుల రమేష్, జేరిపోతుల బాలరాజ్, తోట్ల కుమార్, గోపి, సత్తయ్య, జేరిపోతుల భాను, జేరిపోతుల మహేష్, కోట కరుణాకర్, జేరిపోతుల డప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏ విషయాలు జరిగినా కూడా శ్రీకాకుళంలో అభివృద్ధి పనుల విషయంలో గురించి మా సీఎం గారు రేవంత్ రెడ్డి సారు, మా ఎమ్మెల్యే సభ బీర్లా ఐలన్న గారు అండ్ మా తాత ఎరుకల వెంకటేశ్వర గారు గ్రామంలో ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనుల విషయంలో ఏ విషయంలోకి వచ్చినా సాధ్యమైనంత వరకు మనం ఎస్సీ కాలనీకి అభివృద్ధి విషయంలోకి వస్తే నన్ను పెద్ద మనుషులకు ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్, వాళ్ళకి పాదాపి వందనాలు మా జేరిపోతుల మాతయ్య తాత పెద్ద మాతరిగా అంతేనా ఎన్నికైన శుభ సందర్భంగా ఈరోజు శాలువాతో సన్మానం చేసి ఎంతో కుల పెద్దగా ఎన్నికైనందుకు మా తాత కులస్తులందరి తరఫున మా గ్రామ ప్రజలు దత్తాయపల్లి గ్రామ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు ఏర్పాటు చేస్తున్నాము. తాతగారు ఈ సంఘం అభివృద్ధి కోసం, మన కులం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం.
ఎమ్మెల్యే సాబ్ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు మన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు బీర్ల ఐలన్న గారి సహకారంతో మన కులానికి అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇంకా అనేక రకాలుగా మన గ్రామం అభివృద్ధిలో మన కులం అభివృద్ధిలో భాగస్వాములై సంఘం అధ్యక్షునిగా మంచి సేవలు అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓకేనా సార్? ఆదివారం సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం భువనగిరి పట్టణంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరై మాట్లాడారు. ఆదివారం సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం భువనగిరి పట్టణంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చాడని, ఏప్రిల్ 1 నుండి దేశంలో అమలులోకి తీసుకువస్తున్నాడని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో కార్మికుల పని గంటలు తగ్గించాల్సింది పోయి కార్మికుల పని గంటలు వారానికి 90 గంటలు ఉండేలా చర్చలు చేస్తున్నారని, ఫలితంగా కార్మికుడు రోజు 18 గంటలు పనిచేసే యంత్రంలా ఉండాలని కార్పొరేట్ యాజమాన్యాల ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్, బోడా భాగ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాద విధానాల్ని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. ఈ విధానాలను అమలు చేసేటువంటి దాంట్లో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అధిక లాభాలు తీసుకొచ్చేటువంటి చర్యల్ని వేగవంతం చేసింది. అందులో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం, కార్మిక చట్టాలు, కార్మికుల వేతనాలు, కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంది. దీన్ని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం ఈ కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. కానీ ఈరోజు మూడోసారి అధికారులు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గతంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కార్పొరేట్ శక్తులు బీజేపీ ఒత్తిడి చేశాయి. ఆ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 తర్వాత 4 లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లను అమలు చేయొద్దని, కార్మిక చట్టాలని పరిరక్షించాలని, కార్మిక హక్కులని రక్షించాలని, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలని దేశవ్యాప్తంగా 2025 ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్త నిరసనలోకి జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం, కిసాన్ సంయుక్త మోర్చా రైతు సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంగా అనేక మంది కార్పొరేట్ దిగ్గజాలు ఆ పండగ దినాలు, ఆదివారాలు సెలవు తీసేయాలని, పని గంటలని పెంచాలని చెప్పి కూడా ఈ కాలంలో కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ధరలు పెంచి ప్రజల మీద దాడి చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసి తిరిగి వాటిని గెజెట్ రూపంలో, లేకపోతే నోటిఫికేషన్ రూపంలో, లేకపోతే ఇతర విధానపరమైన రూపాల్లో తను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చర్యలకు పూనుకున్నారు. బడ్జెట్లో కోతలు పెట్టారు. వీటన్నిటినీ ప్రజలు, రైతులు, కార్మికులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం అప్పటికి పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా మరో సారప్రయ సమయం కూడా సిద్ధం కావాలని చెప్పి
కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్యూస్. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. పేదవారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలు హాస్పిటల్లో అవకాశం లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులను అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఆరోగ్యం పట్ల పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని తెలియజేశారు. 4,30,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చెక్కులు తీసుకున్న వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాకు అందేలా కృషి చేసిన పటేల్ రమేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మూర్తి, వెలుగు వెంకన్న, షఫీవుల్లా, గట్టు శ్రీను, వల్దాస్ దేవేందర్, అరవింద్ రెడ్డి, ధరావత్ వెంకన్న, కరుణాకర్, తండు శ్రీను, బైరబోయిన శ్రీనివాస్, యాటా వెంకన్న, యాటా ఉపేందర్, పిల్లల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వీరబైన మహేష్ ఎవరు మనకంటి రాములమ్మ ఎవరు ఎవడు కూరెల్లి భార్గవాచారు మురుగు వీరయ్య అమౌంట్ బట్టి తమ్ముడు తెలుసులే కదా. షేక్ బాబా, మేడి జయమ్మ, ఉదయ్ కిరణ్ రెడ్డి, పట్టుకోవాలి. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పేదవారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ మరి హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 9 మందికి దాదాపుగా 4,30,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలంలోనే
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా దాదాపుగా 700 కోట్లకు పైగా ఈ పేదవారి ఆరోగ్యం గురించి సీఎం రిలీఫ్ ఫండ్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో, అంటే ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో అంటే ఆరోగ్యశ్రీ నిబంధనల అంటే రాకుండా ఆరోగ్యశ్రీ కింద రాని జబ్బులకు ఈరోజు చికిత్స పొందిన వాళ్లకు మరి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు పేదవారికి సహాయం చేసే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ముందుకు తీసుకెళ్తుండు. దాంట్లో భాగంగా ఈరోజు మరి సూర్యాపేట ప్రాంతానికి కూడా మరి ఇంతమందికి రావటం కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరికైనా కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా పేదవారికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు వస్తే మీన్ని పరిశీలించిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేసే కార్యక్రమాన్ని కూడా మేము పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఇంతమందికి ఆరోగ్యశ్రీ కింద ఏదైతే వీటి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కులో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కులో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీ బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ధరావత్ వెంకన్న నాయక్, శెట్టిపల్లి సైదులు, గాజుల వెంకన్న, మామిడి వెంకన్న, ఏర్పుల లింగయ్య, ఆకారపు రమేష్, నకరికంటి నాగయ్య, శ్రీను, నర్సింగ్ నాగయ్య, గోవిందాచారి, కుంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है आकरप सुदर्शन, अमर है जय अमर है माधव रेड्डी गारू, अमर है जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, भारत चंद्रबाबु नायडू गाరి నాయకత్వం, రామరెడ్డి గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, एनटीआर को जोहार एनटीआर को जय तेलुगुदेशम, जय తెలుగుదేశం, एनटीआर నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాతాల రామరెడ్డి గారు, అలాగే వెంకన్న గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక విప్లవం. ఎందుకంటే కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నట్టు భారతదేశంలో ఎవరున్నారంటే అది ఒక్కటి నందమూరి తారక రామారావు గారికి చెల్లుతుంది. మరి ఈరోజు ఆయన ఒక మంచి ఆశయాల కోసము తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసము తెలుగుదేశం పార్టీ స్థాపించబడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అనేక సంస్కరణలు వచ్చినాయి. ఇందాక అన్న చెప్పినట్టే మహిళలకు కానీ ఆడపిల్లలకు ఆస్తుల సమాన హక్కు అని, తర్వాత 2 రూపాయల కిలో బియ్యం అని, అన్నీ ఏం చేసినా కానీ అని ఒక అందరికీ స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు మరి అన్నగారు స్థాపించిన పార్టీలో మేమందరం కలిసికట్టుగా ఉన్నామంటే అది కేవలం ఒక ఆయన
మేము ఇచ్చినటువంటి గౌరవ సూచకమే అని భావిస్తున్నాను. ముఖ్యంగా నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి నా పేరు పైన గౌరవనీయులు పూజ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా ఇవాళ సూర్యాపేట ఎన్టీఆర్ పార్కు అన్నగారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యులలో అనేక రకాలుగా బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అనే విధంగా తయారైనటువంటి పరిస్థితి. బీసీలకు అందరికీ కూడా ఆ రోజు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు లేవు, వాళ్ళకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు. ఆ కాలంలోనే అన్న ఎన్టీ రామారావు గారు బీసీలను గుర్తించి ఉద్యోగాలలో అయితేంది, ఇటు రాజకీయ పదవులలో అయితేంది రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని కూడా సముచిత స్థానం కల్పించి సమాజంలో వారి గౌరవానికి ఉన్నతికి పెంచినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఇవాళ అటువంటి మహనీయుని తలుచుకోవడం అనేది మనందరికీ పూర్వజన్మ సుకృతం. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున ముందరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉన్నప్పటికీ, నాయకత్వం సరిగా లేనప్పటికీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళు సభ్యత్వాల విషయానికి వస్తే మేం చేరుతాం అని చెప్పని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఇలా సభ్యత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్రం మొత్తం తెలంగాణ మీద 150,000 సభ్యత్వాలు దాటిన పరిస్థితి. ఒక్క సూర్యాపేటనే 5,000 సభ్యత్వాలు దాటినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైనటువంటి విషయం. మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా చేరదు. రెండోది, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులకు ఒక శిక్షణ తరగతునిచ్చి రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఏంది. ఆదివారం జిల్లా కేంద్రం గ్రంథాలయంలో కవితా దోస్తాన్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కవి వేమన జయంతి కార్యక్రమానికి ప్రముఖ కథా రచయిత మేర్రెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కవితా దోస్తాన్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కవి వేమన జయంతి కార్యక్రమానికి ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేమన పద్యాలలో ఎన్నో నైతిక విలువలు ఉన్నాయని, నేటి విద్యార్థులు వాటిని చదవాలని కోరారు. కవితా దోస్తాన్ వ్యవస్థాపకులు రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ నాటి సామాజిక సమస్యలపై యోగి వేమన తన పద్యాల ద్వారా ప్రజలను చైతన్యం చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు అల్గుబెల్లి రామరెడ్డి, వైద్యులు శ్రీనివాస్, సైదిరెడ్డి, మురళీధర్, అసిస్టెంట్ లైబ్రరియన్ కట్టనాగయ్య, గ్రంథాలయ సిబ్బంది కుసుమశ్రీ, మల్లేష్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేమన మీద పరిశోధన చేసి మరి అటువంటి పరిశోధనల మీద మరి గోపి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిహెచ్డి సిద్ధాంతాలు జనగతగా మరి వేమన సాహిత్యం మీద, వేమన కవిత్వం మీద, వేమన పద్యాల మీద గోపి గారు మరి పిహెచ్డి చేశారు. ఇట్లా ఆయన సాహిత్యం చూసినట్టు ఇవాళ అసలు చిన్న పిల్ల కాంచి పెద్దవాళ్ళకు కూడా ఆ పద్యాలు అనేవి ప్రతి పద్యంలో కూడా నీతి ఉంటుంది. ఇప్పుడు అటువంటి పద్యాలు అనేవి చాలా రావడం లేదు. కాబట్టి మరి అటువంటి సాహిత్యవేత్త ఎప్పుడో ఒక దాదాపుగా 3-4 సంవత్సరాల కిందనే 13-14 సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఒక ధిక్కార స్వరంగా సాగినట్టుగా ప్రపంచ విప్లవకారుడు అంటే మొట్టమొదటి సమాజ స్థాపన కొరకు పద్యాలు రాసిందంటే వేమన అని చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నత సంస్థ ఐక్యరాజ్య సమితి కూడా యునెస్కో వాళ్ళు వేమన పద్యాలని ప్రపంచ భాషల్లోకి ఆంగ్లంతో పాటుగా ప్రపంచ 5 భాషల్లోకి తర్జుమా చేశారు. మరి ఇవాళ అటువంటి మహానుభావుడు మరి పుట్టినరోజు కాబట్టి వేమన పద్యాలని మన పిల్లలకి, నేటి తరం పిల్లలకి కూడా, మన మనవాళ్ళకు కూడా మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మన రామరెడ్డి గారిని మాట్లాడవలసి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త పద్మశాలి గ్రామశాఖ అధ్యక్షులు ఎలగందుల లక్ష్మీనారాయణ లయన్స్ క్లబ్ జనగామ కింగ్స్ లయన్స్ క్లబ్ జనగామ సూర్య సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. చుట్టూ గ్రామాల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం న్యూరో, జనరల్, స్కిన్, న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, పిల్లలకు సంబంధించిన వైద్య బృందం పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన సలహాలను, సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త పద్మశాలి గ్రామశాఖ అధ్యక్షులు ఎలగందుల లక్ష్మీనారాయణ లయన్స్ క్లబ్ జనగామ కింగ్స్ లయన్స్ క్లబ్ జనగామ సూర్య సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. చుట్టూ గ్రామ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం న్యూరో, జనరల్, స్కిన్, యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, పిల్లలకు సంబంధించిన వైద్య బృందం పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన సలహాలను, సూచనలను అందజేశారు. ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందించినందుకు లయన్స్ క్లబ్ జనగామ, కింగ్స్ లయన్స్ క్లబ్ జనగామ సూర్య వారికి మరియు పద్మశాలి గ్రామశాఖ అధ్యక్షులు ఎలగందుల లక్ష్మీనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి కుమారస్వామి, ఎలగందుల వెంకటేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మేము లయన్స్ క్లబ్ కింగ్స్ జనగామ ఆధ్వర్యంలో వచ్చాము. లయన్స్ క్లబ్ సూర్య వారి కోఆపరేషన్తో పాటు ఇక్కడ టంగుటూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. నేను డాక్టర్ స్వప్న లింగమూర్తి, గైనకాలజిస్ట్, డాక్టర్ రణ్వీర్ కుమార్ సార్ న్యూరో ఫిజిషియన్, లయన్స్ క్లబ్ కింగ్స్ జనగామ ప్రెసిడెంట్, నేను కోశాధికారి. సో మిగతా వాళ్ళు మాతో పాటు మిగతా స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరము కలిసి వచ్చి ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. గైనకాలజీ వైద్యులు అందరం వచ్చి గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరిగినది. దీనికి ఈ శిబిరం నిర్వహించడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సూర్య వారికి, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ లయన్స్ కింగ్స్ క్లబ్, లయన్స్ సూర్య ఈ రెండింటి క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మల్టీ డిపార్ట్మెంట్స్, అన్ని రకాల వైద్యులు ఉన్నారు. దీంట్లో న్యూరో, పిల్లల వైద్యులు, గైనకాలజిస్టు, కంటి డాక్టరు, అందరూ స్కిన్ డాక్టర్ అందరూ కలిసి ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలు కూడా అందరూ వినియోగించుకున్నారు. మేము ఇట్లానే ఇంకా కంటిన్యూ చేసి ముందు కూడా ఉచిత వైద్య శిబిరముకు నిర్వహించినటువంటి ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి ఎనగంద్ర లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్లకు మరియు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్స్ జనగామ, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య క్లబ్ జనగామ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాంను మా ఆధ్వర్యంలో నిర్వహించడం అంటే ఎంతైనా గొప్ప విషయం. ఇందులో ప్రతి ఒక్క డాక్టరు పాల్గొని వారి ఉచిత సేవలను అందించడం జరిగింది. మరి మనం జనగాం పోతే, డాక్టర్ల దగ్గరికి పోతే టోకెన్ తీసుకొని గంటల తరబడి నిలబడితే కానీ వారు చూడనటువంటి అవకాశాన్ని ఈరోజు మనకు ఫ్రీగా
ఇక్కడ వచ్చి మనకు వైద్యం అందించినందుకు వారికి పేరు పేరున. యాక్చువల్గా మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలలో కొన్ని ముఖ్యమైన వ్యాధులు రావడం జరుగుతున్నది. ముఖ్యంగా పరిశుభ్రత లేకపోవడం, తర్వాత పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, మన ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు, తర్వాత దోమలు వేరేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వచ్చే వ్యాధులలో ఒక 80% డిసీజెస్ అనేవి ప్రివెంటబుల్. ఓన్లీ 20% వరకు మాత్రమే డాక్టర్స్ అవసరం. కానీ ఇప్పుడు 80% మనం డిసీజుల మీద ఆధారపడుతున్నాం. అవి మెయిన్గా ఏంటంటే తీసుకునే ఆహారం, తర్వాత నీరు, తర్వాత పరిసరాలు, ఈ 3 కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు 1989-80 సంవత్సరం బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు 1989-90 సంవత్సరం బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వారి పరిచయాలు, వివరాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సోరబుడ్ల వెంకటరెడ్డి, అధ్యక్షులు చిరిగే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆయిల్ మధు, జోసెఫ్, కొండ రమేష్, కాచూరి అచ్చయ్య, ప్రధాన కార్యదర్శి పోరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శులు బుక్కాల శ్రీనివాస్, ముద్దసాని రమేష్, సహాయక కార్యదర్శులు పర్రె రమేష్, జూకంటి ఉప్పలయ్య, ఎలుగల ఆంజనేయులు, కోశాధికారి అంజిరెడ్డి, సహాయక కోశాధికారి కటకం రాజు, గౌరవ అధ్యక్షులు ఇమ్మడి వెంకటరెడ్డి, కూళ్ళ సిద్ధులు, పోతుగంటి సంపత్ మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. పోలీసులు చేస్తారు, ఆయన బిజినెస్ చేస్తారు, ఒకరు వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్క వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఏదో ఒక సంవత్సరం చూసుకోవాలి. నా పేరు కాటమయ్య, నాకు ఒక బాబు ఒక పాప. ఇద్దరు బాబులు రామోజు గిరి, ఇద్దరు బాబులు. పెద్ద బాబు సందీప్ బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న బాబు నితిన్ బీటెక్. నేను చేసే టైలరింగ్ వృత్తి. నాకు ఇద్దరు బాబులు పాప. బాబు బీటెక్ చేస్తుంది, చిన్న బాబుకి సెకండ్ ఇయర్ చేస్తుంది. మనము ఈరోజు ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను గుడిపట్ల భిక్షపతి, ఇక్కడిని ఆలేరు. వేదికనే ధ్యేయంగా ఇక్కడ పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చినందుకు కూడా, ఆత్మీయ కలయికకు వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన కాదూరి అచ్చయ్య గొప్ప విషయం, ఒకరొకరికి ఒక అనుభవం. దాని విధంగా మన
శుభవార్త తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి పక్షాలు మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. మనం ఈ 89-90 బ్యాచ్ అంటే ఒక ఆలయ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చరిత్ర ఒక పేజ్ అనే ప్రత్యేక ఏర్పాటు చేసుకుని చాలా ఆనందం. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఇటువంటి మీటింగ్లు తప్పకుండా అవసరం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సైనిక గ్రూప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రజనీకర్ పాల్గొని స్టేట్ సెంట్రల్ పోలీసు ఉద్యోగుల కోసం నిజాయితీగా కష్టపడి చదివే నిరుపేద అభ్యర్థులకు ఉచిత పుస్తకాల మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సైనిక గ్రూప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రజనీకర్ పాల్గొని స్టేట్ సెంట్రల్ పోలీసు ఉద్యోగుల కోసం నిజాయితీగా కష్టపడి చదివే నిరుపేద అభ్యర్థులకు ఉచిత పుస్తకాల మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు తెలుపుతూ బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలి, ఇంకొందరికి చేయుతగా ఆదర్శంగా నిలవాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సైనిక గ్రూప్ ఫౌండర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక గ్రూప్ ఫౌండర్స్ మరియు కానిస్టేబుల్ బండారి ప్రసాద్ ముదిరాజ్, ఎస్ఐ ఫ్రైజల్, ఎస్ఐ విజయ్, ఏఎస్ఐ ఆంజనేయులు, హెచ్సి జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. సైనిక గ్రూపు ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్ అందిస్తున్న సైనిక గ్రూపు సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సైనిక గ్రూప్ ద్వారా మెటీరియల్ అందుకున్న విద్యార్థులందరూ కూడా దాన్ని పకడ్బందీగా ఉపయోగించుకొని మంచి జాబ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఈ సైనిక గ్రూప్ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ మెటీరియల్ అందిస్తూ దేశ సేవలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో 26 ఎకరాలలో ఉషోదయ టౌన్షిప్ వెంచర్ ఏర్పాటు చేశారు. దానిలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో 26 ఎకరాల్లో ఉషోదయ టౌన్షిప్ వెంచర్ ఏర్పాటు చేశారు. దానిలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నందుకు వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉషోదయ టౌన్షిప్ మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని హంకులతో ప్లాట్లను విక్రయిస్తున్నామని, వారు కోరితే ఇల్లు కూడా కట్టిస్తామని తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ దోసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా మనులు రంగురంగుల ముగ్గులతో ఉషోదయ టౌన్షిప్లో పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉషోదయ టౌన్షిప్లో ప్లాట్లు కొనే వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం సర్పంచ్, డైరెక్టర్లు పోల జనార్దన్, ప్రదీప్, శ్యామ్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిగ్గుతో బుగ్గలు ఎలా కందిపోయాయో ఏం చిట్టి గారు టౌన్షిప్ లోకి వెళ్ళి అలా దిగేసి వస్తుంటే ఒక మేడం టౌన్షిప్ ఇక్కడ ఇలాగే ప్రజలందరూ ఎంకరేజ్ చేస్తారు. మా బావగారు ఐ లవ్ యూ బా, చాలా బాగుంది. పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునేలోగా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు అయిపోతాయి, వీధి దీపాలు వస్తాయి, ఓవర్ హెడ్ ట్యాంక్ అయిపోతుంది. అన్ని రకాల పనులు, అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ ఉషోదయ టౌన్షిప్ పక్షాన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా మంది రకరకాలుగా పెడుతుంటారు, కానీ ఇక్కడ మేము మహిళా సోదరి మనులందరికీ చక్కటి కార్యక్రమం పండుగ సందర్భంగా పెడదామన్న ఆలోచనతోటి, పండుగ సెలవుల్లో పెడితే అందరూ మీ బంధువులతోటి వాళ్ళందరితో సంతోషం గడుపుతుంటారు. చాలా మంది రాలేకపోతారు, మీ అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది అన్న ఆలోచనతోటి
ఆదివారం మీ అందరి కోసం సంక్రాంతి మీ బంధువులతోటి ఈ ఆదివారం ఇక్కడ ఈ వెంచర్లో మీరందరూ కూడా చక్కగా పాల్గొనాలన్న సంకల్పంతో చేసి ఉంటుంది. చాలా సంతోషం. సుమారు 170-180 మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. కొద్దిగా ఇబ్బంది కలిగేలా చేయకండి. బాక్స్ లో ఒక్కళ్ళే నిలబడండి. మిగిలిన వాళ్ళందరూ కూడా బయట ఉండండి. కరెక్ట్ 11:20 కార్యక్రమం మొదలవుతుంది. అంటే ఇంకా 2 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. రెడీ స్టార్ట్ అనగానే మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. చక్కగా చేసిన వాళ్ళందరికీ జడ్జెస్ ద్వారానే బహుమతులు అందించబడతాయి. దాని తర్వాత ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ కొద్దిగా సైడ్ సరే ఇక సమయం కుదరలే. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుందామని ఎదురు చూస్తున్నారు. మన సాంప్రదాయం కోడలు తీసుకుని అత్త వచ్చిందంటే అత్త కోడల అనుబంధం. 3 monthsలో 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తామండి. ఈ ఏదైతే చెప్తున్నామో మనం బ్రోచర్ ప్రకారం ఏదైతే ఇస్తున్నామో తూచా తప్పకుండా చిన్న డీవియేషన్ కూడా లేకుండా 0% డీవియేషన్తోని పూర్తి ప్రభుత్వ అనుమతులతోని ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ కూడా వచ్చేసింది. అమరేంద్రరావు గారు మనకు జిల్లా అందరికీ కూడా తెలుసు, అడ్వకేట్, వారు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. మనకు ఇమీడియట్గా లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. ఆల్రెడీ యాక్చువల్గా 2-3 లోన్లు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. వితిన్ 1 weekలో ఆ లోన్స్ కూడా వస్తున్నాయి. ఖాళీ ప్లాట్లకు కూడా మనకు లోన్లు ఇచ్చేందుకు ఐడిబిఐ వారు మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వారు ఇద్దరు కూడా సంసిద్ధత వ్యక్తపరిచి ఈ లోన్ ప్రాసెస్ కూడా అవుతుంది. వితిన్ 2-3 నాకు తెలిసి ఈ వారంలో ఒక 3-4 లోన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. మనం గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి లేదా ఐటీ రిటర్న్స్ ఉన్న వారికి ఇమీడియట్గా కూడా కన్స్ట్రక్షన్ కానివ్వండి లేదా ఖాళీ ప్లాట్ కానివ్వండి లోన్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. యాక్చువల్గా ఆ టైంలోనే ఈ సంబరాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ అందరూ పండగ బిజీలో ఉన్నారని వాళ్ళకి ఇంకొంత ఈ సంక్రాంతిని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆదివారం రోజు సంక్రాంతి సంబరాల కింద మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ స్పందన. మేము 100 నుంచి 150 మంది వస్తారనుకుంటే దాదాపు 200 నుంచి 250 మంది పార్టిసిపెంట్సే వచ్చారు. వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళ ఒక్కొక్కరి పరిణతి, వాళ్ళు వేసిన బొమ్మలు, వాళ్ళు దాంట్లో వాళ్ళకున్న సృజనాత్మకత చూస్తుంటే మాకు చాలా ముచ్చటేసింది. ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అలాగే ఈ దాంట్లో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. అలా ఎంతోమందికి దాదాపు 20 మందికి బహుమతులు, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయవంతం చేసిన మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళా మనులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఐటీఐ కాలేజ్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. SNPL సీజన్ 4 క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమ ఆకాంక్షల ఫలితమే భారత రాజ్యాంగమన్న ప్రొఫెసర్ కోదండరాం. రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తుమ్మల వీరారెడ్డి. బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండలం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. జేన్కూతుల మాతయ్యని ఘనంగా సన్మానించిన ఎరుకల వెంకటేష్ గౌడ్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 5న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి అండగా ఉంటుందన్న కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామరెడ్డి. ప్రజాకవి యోగి వేమన జీవితం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి.
టంగుటూరులో లయన్స్ క్లబ్, సూర్య క్లబ్ సంయుక్తంలో ఉచిత హెల్త్ క్యాంప్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరులో 1989-90 సంవత్సరం బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఉద్యోగం కోసం చదివే నిరుపేద అభ్యర్థులకు సైనిక గ్రూప్ ద్వారా ఉచిత పుస్తకాల పంపిణీ. రంగవల్లులతో ఉషోదయ టౌన్షిప్ కలకలలాడడం సంతోషదాయకమన్న చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.